జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపత్రి జీవన్రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఎల్ నినో ప్రభావంతో తలడిల్లుతుంటే ఏ విధంగా అధిగమించాలని ఆలోచించకుండా రేవంత్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత నదీ జలాలు కరువు వచ్చినప్పుడు వినియోగించుకునేందుకు కేసీఆర్ దురదృష్టితో రైతులు ఇబ్బంది పడకుండా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారని అన్నారు. కుంగిన పిల్లర్లు మరమ్మతు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారు తప్ప వినియోగించేందుకు ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. మంత్రి 6 నెలలు నిద్రపోయి ఇప్పుడు నిద్రలేచి ఎల్లినో ప్రభావం జీవన్ రెడ్డికి తెలియదా అంటే ఎల్లినో అంటే నాకు తెలియదా, నీకు తెలియదా అని ఆయన తిరిగి ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ పై ఉద్యమిస్తున్న వారికి లాఠీ చార్జ్ చేయడానికి నిరసనగా కేటీఆర్ తన బర్త్డే సెలబ్రేషన్స్ రద్దు చేసుకుని ధర్నా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి పంటకు 20,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒకవైపు తెలంగాణ రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావంతో కరువుతో తల్లడిల్లుతుంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ఇంతవరకు ఏదైతుందో రాజకీయ కోణంతో అంటే వాస్తవంగా ఎల్నినో అనేటువంటి ఒక ఈ ప్రభావం ఏదైతుందో ఇది అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది కాదు. ఇది ఫర్ లాస్ట్ 8 months ఇట్ ఇస్ ఇన్ డిస్కషన్. ఈ ఎల్నినో రాబోతుంది, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దీని ప్రభావం దేశంతో ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పని వాతావరణ నిపుణులు కూడా సూచన చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళు ఈ దుర్భిక్ష పరిస్థితిని మనం అధిగమించడానికి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు ఏదైతుందో వీళ్ళు ఎల్లినో ప్రభావం రాబోయేటువంటి ఒక ఈ దుర్భిక్ష పరిస్థితులను ముందస్తు ఊహించి ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకుడు చెప్పట్టు అందరూ కూడా మేము సందర్శించినవి. వీళ్ళ ప్రభుత్వాలు ఏదైతుందో అలర్ట్ చేసి ప్రభుత్వం ఏదైతుందో పాజిటివ్ తీసుకోవాలి. ఒక ప్రతిపక్ష బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ సూచన చేస్తుందంటే దాన్ని ఏ విధంగా దాన్ని ఏ మేరకు మనం పాజిటివ్ కోణం ఉన్నది అనేది ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ఎంతవరకు నెగటివ్ తో ఏదైతుందో పాజిటివ్ కోణం ఆలోచన చేయక దాన్ని పక్కన పడేసి నిర్లక్ష్యం చేసింది. దేశజాలం పోయి కుట్రపూరితంగా ఈచా దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో వీళ్ళు ఈ కరువులోకి నెట్టుతుంది. అంటే అందుకే చెప్తున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాలం తెచ్చిన కరువు ఎప్పుడంటారు? దాన్ని మనం అధిగమించే అవకాశం ఉండి అధిగమించే లేకుంటే అప్పుడు కాలం తెచ్చిన కరువు అనాలి. ఇక్కడ అధిగమించే అవకాశం ఉండి ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా కళ్ళపల్లి పంపం ఆపరేట్ చేయక ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని కరువులోకి నెట్టుతున్నాడు. కాబట్టి కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పట్టు. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పట్టు. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే మంత్రి గారు ఇదే ఇది నేషనల్ హైవే అంబేద్కర్ చౌరస్తా పోలీస్ బందోబస్తు మధ్య గంట సేపు ధర్నా చేసిందా? పోలీస్ బందోబస్తు ధర్నా చేస్తారు ఎవరైనా? పోలీస్ బందోబస్తు పెట్టుకుని గంట సేపు ధర్నా చేసిండు లక్ష్మణ్ కుమార్ గారు. మరి అదే మేము ఒక రైతు బిడ్డలు ఏదైతుందో రైతు సంఘీభావం తెలిపి ఆ వరదకాలు నీరు విడుదల చేయాలని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేయాలని పోతే నన్ను రోడ్డు తీసుకుపోతారా? పోలీసు వ్యవస్థగా ఏదైతుందో నీకో నుంచి మాకో నీతారా? లక్ష్మణ్ గారు నీతి జీవనకు నీతా? లక్ష్మణ్ కుమార్ గారితో నీతి జీవనకు నీత అని చెప్పంటే నేను లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ఆయన ధర్నా చేస్తే ఆయన గంట సేపు బందోబస్తు పెట్టి ఆటంకం కలిగించడం మంత్రి గారు ధర్నా చెప్తున్నారు.
మంత్రి గారు ధర్నా చేస్తూ ఎవరు ఆటంకం కలిగించద్దు, మీరు పక్కదారులు చూసుకోండి. మరి ఒక రైతు బిడ్డ ఏదైతుందో, మేము 10 మంది రైతులమా అరిచరకు ఉన్నట్టుండి ఉన్నట్టు అందరూ ఉంటే చెప్పంటున్నాడు. నీ సంగీతం రెండు రోజులు ఈడ్చుకపోతారు ఎక్కడైనా? నీతేనే నీ కూడా మాకుంటానే. సరే ఇప్పటికైనా మేము ఏమంటే సరే మనం ఈడ్చుకపోయిందా, మాకేం పెద్ద మేము దాన్ని మీ ఇబ్బంది భావిస్తలేం. మేము రైతుల కొరకు ఏది ఇస్తుందో ఏ కష్టాన్ని పడాల్సి సిద్ధం. రైతు సంక్షేమం కొరకు మేము ఈ ఇబ్బందులు పడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే అప్పీల్ రేవంత్ రెడ్డి గారికి, నువ్వు దేశజాలకు పోకు. కేసీఆర్ గారి పట్ల ఇంకేమైనా కోపం ఈర్షా దేశాలు ఉన్నట్టయితే ఎలక్షన్ చూసుకున్నా, నువ్వేందో నీ బలం ఏందో బీఆర్ఎస్ పార్టీ బలం ఏందో. మరి ఈ కరువు కూడా ఏదైతుందో నేను 4 దశాబ్దాల కాలం చూస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు కాలంలో కరువు ఉండేది. 2004కి పూర్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను కరువు చూసిందా. మళ్ళీ ఇప్పుడు కరువు కనబడుతుందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాకంటే కరువు కనబడుతుందా. 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్ననాడు కరువు చూసింది. మళ్ళీ కరువు అప్పుడు మొత్తం ప్రతి ఊళ్ళో బావిలో వినాం. మా తిప్పలపేట గోపాలపేట బావిలో వినామా నేను, నాకు గుర్తుంది. ఇవాళ మళ్ళీ పుణ్యాత్తుడు ఏదైతుందో అదే చంద్రబాబు నాయుడు మార్గం నడిచేప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇంకో ఈ కథ వచ్చింది. వ్యవసాయ శుద్ధ దండగా ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు వ్యవసాయ శుద్ధ దండగా అని చెప్పిండు. మళ్ళీ ఇంకో రేవంత్ రెడ్డి కూడా మోపాడు. వ్యవసాయం అనుకో బంద్ పెట్టుకుంటే ఆ క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి పనిచేయదు. నిజంగానే రైతుకి ఏదైతుందో వ్యవసాయం గిట్టుబాటు పరిస్థితి లేని వాళ్ళ. నేనైతే మీరు యూ కెన్ గమనించవచ్చు బాబు, నాకు జాతరపూర్లో 12 ఎకరాల పొలం ఉన్నది బాబు. మన వ్యవసాయం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పని నేను సామాజిక అడవుల పెంపకానికి నేను పోతున్నా బాబు. సోషల్ ఫారెస్ట్రీ సామాజిక అడవుల పెంపకాన్ని వాళ్ళ పోతున్నా. నేను ఆల్రెడీ సింపుల్ కాదు పేపర్ మిల్తో ఒప్పందం చేసుకున్నా. పరిస్థితి చూసిన రైతు పరిస్థితి ఏదైతుందో, నీకు ఎకరానికి పంటకు 25,000 కంటే ఎక్కువ రావు. సంవత్సరానికి 50,000 కావాలి. ఆ 50,000 నుంచి ఎక్కడ వస్తే అక్కడ పోవాలి. వ్యవసాయాలు కనబడలేదు పరిస్థితి. నేనేమంటున్నా, ప్రభుత్వం మీరు ఏదైతుందో క్రాప్ హాలిడే డిక్లేర్ చేయండి, పంటకు 20,000 ఇవ్వండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేయండి, ఎకరాకి ఏదైతుందో పంటకు 20,000 ఇవ్వండి. భూములు లేని వాళ్ళ కొరకు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం ఇదే ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూములు లేని వాళ్ళ కొరకు ఏదైతుందో, జాబ్ కార్డు కలిగిన వారికి ఏదైతుందో సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పింది. జాబ్ కార్డు కలిగిన వాళ్ళకి, భూమి లేని నిరుపేదలకు ఏదైతున్నదో వాళ్ళకు సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి. జాబ్ కార్డు కలిగిన వారికి అందరికి ఏదో రకంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోండి. రాహుల్ గాంధీ అక్కడ అరెస్ట్ చేసింది కాబట్టి మేము రాహుల్ గాంధీ మెప్పు పొందాలి కాబట్టి మేము మొత్తం అందరూ పోలీస్ బందోబస్తు ధర్నా చేస్తామని చెప్పంటే మా రైతుల కోసం కూడా మాకు అవకాశాలు ఇవ్వండి. ఆయన మీరు ఏమి వీళ్ళ పిల్లలకి ఏదైతే ఆ నీట్ పేపర్ లీక్ కావడము వెరీ అన్ఫార్చునేట్. వీళ్ళ కేటీఆర్ గారు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ సో సెంటిమెంటల్, ఆయన బర్త్డే సెలబ్రేషన్ పక్కన పెట్టుకొని రేపు ధర్నా చేస్తుంది. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతుందో ఢిల్లీలో ఏదైతుందో నీట్ ఎగ్జామ్ లీకేజ్ పట్ల ఏదైతుందో ఆడ ఢిల్లీ పోలీస్ ఏదైతే కర్కశంగా ప్రవర్తించిందో, అమానుషంగా ఆడపిల్లలను చూడకుండా ఏదైతుందో వాళ్ళు ప్రవర్తించిందో దానికి నిరసనగా ఏదైతుందో ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా రద్దు చేసుకుని ఏదైతుందో రేపు ఇందిరా పార్క్ వద్ద ఆయన 20 ధర్నా చేస్తుంది చెప్పండి. దిస్ ఈస్ ద థింకింగ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ.